ఎస్ మనం రామగుండం నియోజకవర్గంలోని RG2 ఏరియాలోని లెవెన్ ఇంక్లైన్ మైన్ పైన ఉన్నాము. మనతో పాటుగా అంటే ఈ రోజు జరగబోయే సింగరేణి కార్మిక ఎన్నికల్లో నేపథ్యంలో INTC నాయకులు మనతో పాటుగా ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. కార్మికుల సాధక బాధలను వీళ్ళు ఎలా తీర్చబోతున్నారు, అంటే గెలిస్తే ఎలా తీర్చబోతున్నారు, ప్రస్తుతం ఉన్న సాధక బాధలు ఎలా ఉండబోతున్నాయి, అసలు ఈ యొక్క లెవెన్ ఇంక్లైన్ మైన్ పైన ఎంతమంది కార్మికులు ఉన్నారు, ఎంత మేరకు ఇప్పటి వరకు ఓటింగ్ శాతం కూడా నమోదైందో ఒకసారి వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. చెప్పండి అన్న, ఎలా ఉందన్న ప్రస్తుతం ఈ రోజు మీ INTC ఎలక్షన్లు, అంటే కార్మిక ఎలక్షన్లు ఎలా జరగబోతుంది? ఈరోజు సింగరేణి కోల్డ్ బెల్ట్ ప్రాంతంలో 11 డివిజన్లో సింగరేణి ఎలక్షన్ జరుగుతున్నాయి. దానిలో ఈరోజు జరిగే ఎన్నికల్లో కార్మికులు INTC గడియారం గుర్తు వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కార్మిక సమస్యల పట్ల కానీ నిరుద్యోగ సమస్యల పట్ల కానీ ఏ పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడి అండగా ఉండి వారి సమస్యలు పరిష్కరించడానికి ముందుందనే ఉద్దేశంతోనే ఈ రోజు కార్మికులంతా గడియారం గుర్తు కోటేసి INTCకి పట్టం కట్టే నేపథ్యంలో ఉన్నారు. 11Aలో దాదాపు 1800కు ఎక్కువ మంది కార్మికులు ఉంటారు. ఇప్పటి వరకు 9 నుండి 1000 లోపల ఓటింగ్ జరిగింది. దానిలో దాదాపు ఇక్కడ యువకులు ఎక్కువ ఉన్నారు. వారందరూ కూడా పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, మరి మా మంత్రులు ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారు, మరి మా స్థానిక ఎమ్మెల్యే మా నాయకుడు మక్కన్ సింగ్ గారు, వీరందరి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ కార్మికుల సమస్యల పట్ల ముందుంటుంది. మరి వాళ్ళు కష్టపడి పైకొచ్చి ఎమ్మెల్యేగా గెలిచినారు. వారి కార్మికుల సమస్యల పట్ల కానీ అనేక ఏ సమస్యల పట్ల కానీ వాళ్ళకి అవగాహన ఉంది. తప్పకుండా గడియారం గుర్తుకేస్తే పెద్దలు రేవంత్ రెడ్డి గారు కానీ శ్రీధర్ బాబు గారు మక్కన్ సింగ్ గారు ముందుపడి ఈ సమస్యలు పరిష్కరిస్తారు. మనం INTC తరఫున 6 గ్యారంటీ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. వాటి మన సొంత ఇల్లు కాలు ఒకటి, 20 లక్షలు వడ్డీ లేనివి, ఇట్లాంటి 6 గ్యారంటీ కార్డులు ఇవ్వడం జరిగింది. అవి తప్పకుండా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మా శ్రీధర్ బాబు గారి నాయకత్వాన, మక్కన్ సింగ్ గారి నాయకత్వాన కార్మికులకు ఇంకా అవే సమస్యలు కాకుండా ఇప్పుడు ఒక్కొక్క అన్ఫిట్ మెడికల్ అన్ఫిట్ 6 నుండి 7 లక్షలు తీసుకుంటారు ఏది బీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఇప్పుడు అలాంటివి లేకుండా మా శ్రీధర్ బాబు గారు మక్కన్ సింగ్ గారు కూడా మనం మీటింగ్లో చెప్పడం కార్మికులకు స్వయంగా హెల్త్ ప్రాబ్లం లేకుండా ఇంకేమున్నా కూడా తప్పకుండా 1NP కూడా ధరలకు కానీ ఎవరికి ఇవ్వకుండా మీరే స్వయంగా ఉండి తప్పకుండా మేము CNDMతో కానీ సంబంధించిన అధికారులతో మాట్లాడి 1NP లేకుండా కూడా మీకు అన్ఫిట్ చేయడం జరుగుతుంది. మీ కొడుకు ఉద్యోగం కూడా కల్పించడం జరుగుతుంది. అంతేకాకుండా అండర్గ్రౌండ్ బాయిలను కూడా మేము తప్పకుండా తేవడం జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని యువ కార్మికులు కానీ పెద్దలు సీనియర్ కార్మికులు కానీ మహిళా కార్మికులు కానీ ఇలా INTC వైపు మొగ్గు చూపుతున్నారు. తప్పకుండా INTCని గెలిపిస్తారు. మా పెద్దలు వీరంతా కలిసి కార్మికుల సమస్యలను తప్పకుండా తీరుస్తారని ఎలా ఉండబోతుంది అసలు INTC పరిస్థితి ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ముందుగా నిరుద్యోగ న్యూస్ వాళ్లకు స్వాగతం సుస్వాగతం. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పక్షాన అన్ని డివిజన్లో కన్నా ఈ RG1 డివిజన్లో లెవెన్ ఇంక్లైన్లో మరి ఎక్కువ మంది కార్మికులు ఉంటారు, ఎక్కువ మంది యూత్ ఉంటారు. మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ ఇచ్చిన హామీలు ఏదైతే 6 ఉన్నాయో ఆ 6లో 2 నెరవేరడం జరిగింది. ఇంకా ఈ 2 రేపు ఇంకొక 2 లాంచ్ కాబోతున్నాయి. అంటే ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ఒకటి ఇస్తామంటే అది కంపల్సరీ ఇస్తుంది. రేపటితో 4 గ్యారెంటీలు పూర్తవుతాయి. అదే పక్షాన సేమ్ కార్మికులకు 6 గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది. సొంతింటి కళ నెరవేర్చేందుకు కూడా 250 గజాల భూమితో పాటు వాళ్ళు కట్టుకునేందుకు 20 లక్షల రూపాయలు ఇచ్చేందుకు వితౌట్ ఇంట్రెస్ట్ తోని అది ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా దేశంలో ఎక్కలేని విధంగా రాహుల్ గాంధీ రేపు కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారు 45 నిమిషాలు కార్మికులతో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు శ్రమపడి 1 లక్ష రూపాయలు జీతం తీసుకుంటే అలా పర్సంటేజ్గా ఒక 15,000 12,000 రూపాయలు కట్టేస్తా అంటే ఒక్కొక్క కార్మికునికి కంట నీరు పడే పరిస్థితి వచ్చింది. దాన్ని పూర్తి స్థాయిలో మన ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు ఈ కార్మికులు ఎగ్జిబిషన్ కంపల్సరీ చేస్తా అని చెప్పడం జరిగింది. దానికి తోడు విస్తృతంగా మా ప్రియతమ నాయకులు, మంత్రి శాసనసభ్యులు, మరి ప్రస్తుత ఐటీ శాఖ మంత్రివర్యులు చుట్టుపక్కల కార్మికులతో మాట్లాడుకుంటూ వాళ్ళ సాధపగా తెలుసుకుంటూ ఈరోజు జరగబోయే ఎలక్షన్లో గడియారం గుర్తుకు ఓటేసి
గెలిపేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మా ఎమ్మెల్యే మా రాజశేఖర్ అన్న కూడా విస్తృత పర్యటన చేసి దాదాపుగా నిన్న 10 ప్లేసులు తిరగడం జరిగింది. RG2 కానీ RG1 కానీ. ఖచ్చితంగా యూత్ ఇంతమందికి ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళు ఊక సుఖ గుర్తుంది, సుఖ గుర్తు మాయమైంది, సుఖ గుర్తుకి ఏం లేదు. INTC పక్షాన ప్రతి ఒక్కరు గడియారం గుర్తుకే ఓటేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ కార్మికులకు న్యాయం జరగాలంటే గవర్నమెంట్ ఉండాలని చెప్పి ఆలోచనతోనే యువకులు ఆలోచిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆ జనప్రతినిధి నాయకత్వంలో స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ఆధ్వర్యంలో శ్రీధరబాబు ఆధ్వర్యంలో ఇలా సమస్యలన్నీ సాల్వ్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతాయి. కనుక ప్రతి ఒక్క కార్మిక లోకం కూడా యువత కూడా పెద్ద మనుషులు కూడా రేపు నీ కొడుకు భవిష్యత్తు బాగుపడాలన్నా నువ్వు బాగుండాలన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గడియార గుర్తు ఓటేస్తేనే మనం కొత్తగూడలో కానీ హైదరాబాద్లో కానీ రిప్రజెంట్ చేసేందుకు మనకు వీలుంటుంది. కాబట్టి ఖచ్చితంగా రేపు ఇప్పుడు వచ్చే సెకండ్ షిఫ్ట్ యువకులందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కీలకమైన పాత్ర వహించి సింగరేణి ఎంప్లాయీస్ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలను తుడిచిపెట్టే విధంగా చేసి కొత్త ప్రభుత్వం రావాలి, మార్పు రావాలి అనేది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది కాబట్టి మనకేమైనా మన కోరికలు, మన డిమాండ్స్ ఏదైతే ఉందో, కార్మికుల యొక్క నష్టాలు కావచ్చు, కష్టాలు కావచ్చు, వాళ్ళ డిమాండ్స్ ఏదైతే ఉందో ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వంతోనే, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతోనే అవుతుంది అని ఒక మంచి మెసేజ్ అయితే వాళ్ళ నుండి బయటికి రావడం జరిగింది. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి 11 మరి డివిజన్లలో తప్పకుండా INTC ప్రధానంగా గెలుపొందడంలో ప్రధాన పాత్ర ముందుండడంలో జరుగుతూ ఉన్నది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా మరి INTC గెలుస్తుంది అనేది ఒకటి రావడం జరిగింది. మరి కార్మిక సోదరులకు మన ఇంతకుముందు చెప్పినట్టు మా నాయకులు సోదరులు చెప్పినట్టు 6 గ్యారంటీలు రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వంలో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 గ్యారంటీల స్కీమ్ రాదని చెప్పి గత ప్రభుత్వం ఒక బదనాం చేయడం జరిగింది. దాన్ని తలదన్నే విధంగా 2 గ్యారంటీలను అమలు చేయడం జరిగింది. ఇంకా కూడా ఈ నెలలో జరుగుతుంది. అదే విధంగా సింగరేణిలో కూడా 6 గ్యారంటీల అమలు ఏదైతుందో, పథకం ఏదైతే స్కీమ్ ఏదైతుందో తప్పకుండా అమలు చేయడం జరుగుతుంది. మా పెద్దలు గౌరవనీయులు సోనియా గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత వారికి దక్కింది. అలాగే ఇప్పుడున్న మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాకు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి మన స్థానిక శాసనసభ్యులు మక్కన్ సింగ్ గారి నాయకత్వంలో, అలాగే జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో INTC నాయకులు వీరందరూ కూడా కష్టపడుతున్నారు. నాయకులకు వాళ్ళకు దగ్గరగా ఆ కార్మిక సోదరులకు కష్టం నష్టం ఏదున్నా కూడా దగ్గరలో ఉంటున్నారు. వాళ్ళ సమస్యల పట్ల వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. కాబట్టి తప్పకుండా ఉన్న గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇది కూడా INTC రావాలని కార్మికులలో బలంగా నాటుకుపోయింది. తప్పకుండా INTC గెలుస్తుందని మాకు బలంగమైనటువంటి సమాచారం అందింది. తప్పకుండా గెలిస్తే కార్మిక సోదరులకు ఒకటే నేను చేస్తున్నా, యువకులు ఎక్కువ ఉన్నారు, యువకులు ఒకటే ఆలోచన చేయాలి. తప్పుడు ప్రచారాలు చేసే ఏదైతే యూనియన్లు ఉంటాయో తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి. ఆల్రెడీ తిప్పికొట్టారు ప్రభుత్వాన్ని, గతంలో ప్రభుత్వాన్ని కూడా తిప్పికొట్టి కొత్త ప్రభుత్వం తీసుకొని జరిగింది. ప్రభుత్వం మరి ఇక్కడ ఉన్నటువంటి సోదరులు సోదరిమణులు అందరూ కూడా INTCకి మరి ఓటేసి గడియారం గుర్తు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని, డివిజన్లలో కూడా గెలిపించాలని ప్రతి ఒక్కరు కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నా. ముందుగా అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ వారికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నాను.